హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూస్తానండి. చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఎల్ షేప్ స్కేల్ వాడండి. ఈ విధంగా వాడితే కరెక్ట్గా వస్తుందండి, క్రాస్ రాకుండా. లెంత్ 14.5, దానికి 3/4 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. పైన షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్, కింద నడుము బెల్ట్కి 1/4 ఇంచ్, అందుకే 15.5 మార్క్ చేయాలి. కొంచెం దూరంలో అదే మార్కింగ్ చేయండి. లైన్స్ డ్రా చేయండి, 2 లైన్స్. షోల్డర్ 5.5, పెద్ద సైజు కదండి, 5.5 మార్క్ చేయాలి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10, 1 పార్ట్, 1.5 ఖర్చు మార్క్ చేయండి. వేస్ట్ 33 అంటే 1 పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో షోల్డర్ 5.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ షేప్ తీయడానికి చంక రౌండ్ తీసుకోవాలి కదా, ఈ విధంగా మార్క్ చేయండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలండి. చూడండి, ఆర్మ్ హోల్ లైన్ రావాలి, వస్తే కరెక్టేను. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సైడ్ లైన్స్ డ్రా చేసేయండి. ఈ విధంగా నెక్కకి 2.5 తీసుకోండి. 5.5 తీసుకున్నాం కదా, దానిలో 2.5 నెక్కకి తీసుకోండి. నెక్ విడ్త్ కింద నుంచి 4 ఉంది, దానికి 1/2 ఇంచ్ కలపండి, అంటే 4.5 మార్క్ చేయండి. ఇప్పుడు 3 తీసుకోండి. ఈ విధంగా పైన 2.5 తీసుకున్నాక కింద 3 తీసుకుంటే బ్రాడ్గా వస్తుంది, బాగుంటుంది. నెక్ కూడా రౌండ్ బాగా వస్తుంది. ఈ విధంగా స్కేల్ తీసుకొని కరువు తీసేయండి, నెక్ రౌండ్ తీసేయండి. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. మనం ఇంకొక పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతాం. ఇలా ఎక్కడ వరకు కట్ చేయాలో అక్కడ వరకే కట్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి, కాట్ పెట్టేసేయండి. ఇక్కడ డాట్స్ వస్తాయండి, బ్యాక్ డాట్స్. మనం 1 ఇంచ్ ఉంచాం కదా, డాట్స్ వేయాలి. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి. వీల్ తీసుకుని సైడ్ ఈ విధంగా మార్కింగ్ మీద వీల్ మార్క్ చేయండి. మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. మన దగ్గర ఉన్న టూల్స్ అన్నీ మ్యాక్సిమం వాడుకుంటేనే మంచిదండి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని రివర్స్ వైపు ఇంకో ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలి. 4 లేయర్స్ ఉండాలి. హ్యాండ్ లెంత్ 9, దానికి 3/4 ఇంచ్ కలపండి, 9.5. ఆర్మ్ డౌన్ 3.5 దగ్గర మార్క్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో సేమ్ మార్క్ చేయండి, 3.5. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని 2 లైన్స్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 9 కదా, క్రాస్కి ఈ విధంగా 9 మార్క్ చేయండి, 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 6, 6.5. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా హ్యాండ్ తీసేసుకోవాలండి. ఎల్బో అయినా 3/4 అయినా, ఆర్మ్ డౌన్ 3.5 వస్తుంది, ఏది పెట్టినా 3.5 వస్తుంది, దానిలో ఏ మార్పు లేదు. ఈ విధంగా కాట్లు పెట్టేసుకోవాలి. వీల్ తీసుకుని మార్క్ చేసుకోవాలి. మనం 3/4 పెట్టుకున్న, ఎల్బో పెట్టుకున్న, షార్ట్ హ్యాండ్ పెట్టుకున్న 3.5 ఆర్మ్ డౌన్ వస్తుంది, హ్యాండ్ లెంత్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. ఈ విధంగా లోతు తీయండి. ఇంకా మన వీడియోస్ చాలా ఉన్నాయండి, చెక్ చేయండి. ఇలా కాకుండా ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలో నేను మెజర్మెంట్తో సహా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేయాలండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఓపెన్స్ ఇప్పుడు మన వైపుకి ఉండాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. బ్యాక్ తీసుకున్నప్పుడు మన వైపుకి క్లోజ్ ఉంది, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు రివర్స్ ఫ్రంట్ పార్ట్కి ఇలా వేయాలి. చూడండి, టచ్ అవ్వాలి పైన. ఈ విధంగా క్రాస్గా ఉండాలండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచండి, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేయాలి కదా, ఉంచాలి. ఫ్రంట్ నెక్ 6.5, 6.5 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఫ్రంట్ కూడా నెక్ రౌండ్ ఈ విధంగా మార్క్ చేసేయండి.
సైడ్ ఈ విధంగా 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలండి. క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌లో మనం డాట్స్ వేస్తాం కదా! సైడ్ ఎక్కువ మార్జిన్ ఉండాలి. అందుకు ఈ విధంగా మార్క్ చేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా చంకలో కూడా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చంకలో కూడా మొత్తం తీసేయండి. ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. బ్లౌజు కానీ, డ్రెస్ కానీ ఏదైనా చాలా ఈజీ అండి. కాకపోతే మీరు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు వీడియో చూడండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తాను. ఇప్పుడు చంకల వీలుతో మార్క్ చేశాం కదా! ఫ్రంట్ లెంత్ చూడండి 10, దానికి 1 ½ అక్కడి నుంచి 3 ఇంచెస్ అండి. ఈ కస్టమర్‌కి కొంచెం చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే మనకి బాడీకి మించింది కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు కింద మామూలుగా 2 ½ పెడతాము. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కలిపి పెడుతున్నాము అంతేను. చూసుకోవాలి. తగ్గితే తగ్గించి పెట్టాలి. సేమ్ అయ్యే మెజర్‌మెంట్స్ నేను ముందు లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టాను. సేమ్ అంతేనండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చెస్ట్ 40 కదండీ! 4:15 దగ్గర మార్క్ చేయండి. అటు పావుతక్కువ 2, ఇటు పావుతక్కువ 2 మార్క్ చేసుకోవాలి. పైన కూడా అదే 4:15 మార్క్ చేయండి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల పావుతక్కువ 2, పావుతక్కువ 2 మార్క్ చేశాను. అదే చెస్ట్ తక్కువగా ఉంటే 1:30 సరిపోతుంది మామూలుగా ఉంటే. కింద లైన్‌కి సమానంగా ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు ఒక డాటు, చంకలో లోతు 1/2 ఇంచ్ లోతు ఈ విధంగా తీయండి. 2 సెంటర్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. 1/2 ఇంచ్‌కి డౌన్ చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి. చెస్ట్ దగ్గర ఇలా తీయడం వల్ల నొక్కి పట్టుకుంటుందండి. చెస్ట్ పార్ట్ నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చాలా ఈజీగా ఉంటుందండి. వీడియోని ఒకసారి పాజ్ చేసైనా చూడండి. లేకపోతే మన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చెక్ చేయండి. ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ ప్లేస్‌లో కార్డ్స్ పెట్టేసేయండి. డాట్స్ ఏసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. చంకలో లోతు తీసేయండి. ఈ విధంగా చంకలో పార్ట్ లోతు తీసేయాలి. చంకలో లోతు తీయకపోతే ముడతలొచ్చేస్తాయండి. నీట్‌గా ఉండదు. చంకలో లోతు తీసేయాలి. మనం హ్యాండ్‌కి లోతు తీసాం కదా! అదే విధంగా చంకలో కూడా లోతు తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ బావుంటుంది. లోతు తీసాం కదా! ఈ ప్లేస్‌లో ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వీల్ మార్క్ చేయండి ఈ విధంగా. మార్క్ చేసుకుంటే కింద పార్ట్ మీద కూడా పడుతుంది. ఒక సైడు మనం గీసాం కదా! ఇంకొక సైడ్ ఉండదుగా పడుతుంది. అప్పుడు మనం 2 సైడ్స్ డాట్స్ వేసినప్పుడు సమానంగా వస్తాయి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. షేప్ బెల్ట్లు తీసుకోవాలి కదా! బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకుని మనం తీసిన చంకలో లోతు తీసాం కదా! అది కనిపించాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా! అది కనిపించాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలండి. ఇప్పుడు గ్యాప్ 1 ఇంచే వచ్చింది. 3 ఇంచెస్ తీసుకోండి. లైన్ ఒకటి డ్రా చేయండి. ఎక్కువగా, తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక లైన్ డ్రా చేయండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. వేస్ట్ బేస్ మీదే తీసుకుంటామండి. వేస్ట్ ఎంత 8:15 దానికి 1/2 ఇంచ్ కలపండి. అంటే పావుతక్కువ 9. అక్కడి నుంచి 1:30 ఖర్చు మార్క్ చేయండి. 4 దగ్గర 2:30 తీసుకోండి ఈ విధంగా పైకి. ఈ విధంగా తీసుకొని కరువు తీయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసేయాలండి. ఎక్కడ మనము వేస్ట్ చేయకుండా ఉంటే క్లాత్ కరెక్ట్‌గా మీటర్ క్లాత్ సరిపోతుందండి. చిన్న పని అయినా గానీ. నీట్‌గా ఉన్న క్లాత్‌ని యూజ్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేయకుండా ఉంటే మనకి నీట్‌గా తెగుతుంది. అంతేలే గాని క్లాత్ ఉందని మనం ఎంత పడితే అంత తీసుకుంటే ఇంకో పార్ట్ తెగదు. మనకు కష్టమైపోతుంది. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. నేను 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి, కాజా పట్టి ఉంచాను కదా! చూడండి. ఇప్పుడు దానిలో నుంచి ఒక పావించుని ఈ విధంగా క్రాస్‌గా తీస్తాను. మనకు పావించి చాలు కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టీకి. ఇప్పుడు క్రాస్‌గా పావించి తీసేసి కార్డ్ పెట్టేసాను. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా! అది తీసుకొని దాని మీద ఈ షేప్ బెల్ట్‌లు బ్యాక్ పార్ట్‌కి సమానంగా ప్లేస్ చేయండి.
నీట్‌గా ఈ విధంగా సర్దుకోండి. ఎక్కువ, తక్కువ లేకుండా నీట్‌గా ఉంటుంది. బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరచాలి చూడండి. పరిచి ఎక్కడి వరకొచ్చిందో చూసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఈ విధంగా డౌన్ చేసి డాట్ దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసేయాలి. ఆ ఎక్స్‌ట్రా పీస్ తీసేయాలండి. ఇలా తీసేయడం వల్ల మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కువ, తక్కువ రాకుండా నీట్‌గా ఉంటుంది. ఈ పీస్ తీసేయాలి. ఇదండి బ్లౌజ్ కటింగు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.